అది మతోన్మాదులకి భయాన్ని కలిగించింది. సో ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తున్నా, మీరు నమ్ముతున్న యేసు ప్రభు వారు ఎలాంటి వారో మీకు తెలియాలి. మీకు తెలియకపోతే ఈ మధ్య తోడేలు వేషం ధరించుకున్న తోడేలు కొన్ని వస్తున్నాయి మన దగ్గరికి. ఈ తోడేళ్ళు వచ్చి ఏం చేస్తున్నాయంటే బైబిల్లో లేనివి ఉన్నాయని మీకు భ్రమను కల్పిస్తున్నాయి, అసౌకర్యాన్ని కల్పిస్తుంది, అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఎవరు? తోడేళ్ళు వచ్చి మాట్లాడుతున్నాయి. మధ్యలో తోడేళ్ళు వచ్చాయి, మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు తోడేళ్ళు యేసు ప్రభువు చెప్పారు కదా, గొర్రె వేషాలు వేసుకొని మన దగ్గరికి ఎవరు వస్తారు? తోడేళ్ళు వస్తాయి. మరి తోడేళ్ళని ఎలా గుర్తించాలి? తోడేళ్ళని దాని వాయిస్, గొంతుతో మనము గుర్తించగలం. స్కిన్ అనుకోండి, తోలు మార్చుకొని వచ్చిన గొంతు మార్చుకోగలదా? తోడేలు మారుస్తుందా? దాని గొంతు మారిద్దా? మారదు. అలా ఈ మధ్య కొన్ని తోడేళ్ళు సమాజంలో ఉన్న క్రైస్తవుల్ని ఆశ్చర్యానికి, భయానికి గురి చేయాలని ఏం చెప్తున్నారంటే, మొదటి ప్రశ్న, యేసు ప్రభు వారు అందరిని ద్వేషించమన్నాడు, ఆయనను మాత్రమే ప్రేమించాలి అంటాడు, ఆ దేవుడు స్వార్థపరుడు అంటున్నారు కొంతమంది. యేసు ప్రభు ఎవరంట అమ్మా చెప్పండి? యేసు ప్రభు వారు సెల్ఫిస్ట్, అంటే ఆయననే ప్రేమించాలి, ఆయననే ప్రేమించాలి, మిగతా వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? ద్వేషించమన్నాడు. ఈ దేవుడు స్వార్థపరుడు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారన్నమాట. అబద్ధ ప్రచారము, అసత్య ప్రచారము వాళ్ళు చేస్తున్నారు. నోటితోనే ఆ మాటలు మాట్లాడుతూ చెప్తున్నారు. అయితే నిజంగా నేను ఒక చిన్న మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మొదట మనల్ని ప్రేమించాడా, మనం మొదట దేవుణ్ణి ప్రేమించామా? మొదటి యోహాను పత్రికలో క్లారిటీ ఉంది. ఈ మతోన్మాదులకు తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ మనం ఆయన్ని ప్రేమించలేదు. ప్రేమించామా మనం? నీకు తెలుసా? తెలియదు. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఏంటి? చెట్టునో, పుట్టనో, గుట్టనో, మెట్టనో కాదు, నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? సముద్రం కంటే లోతుగా, ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తుగా, కొండ కంటే దృఢంగా ఆయన మనల్ని ప్రేమించాడు. దానికి రుజువేంటి? సిలువలో ఆయన మనందరి కోసమై చనిపోయి తిరిగి లేచాడు. అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. మరి ఆయన ఏం చెప్పాడు? ఆయన మనల్ని మొదట ప్రేమించాడు కాబట్టి తిరిగి మనం ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఎంత ప్రేమించమన్నాడు? నన్నే ప్రేమించాలి, మిగతా వాళ్ళందరినీ ద్వేషించాలి అని చెప్పాడా? లేదు లేదు. అందులో అర్థం నేను మీకు ఈరోజు చెప్పనీకే ఇష్టపడుతున్నా. నెంబర్ 1, యేసు ప్రభు అట అసలు తల్లిదండ్రుల్ని కూడా ఏం చేయదట? ప్రేమించొద్దని చెప్పాడు. తల్లిదండ్రుల్ని కూడా గౌరవించొద్దని చెప్పాడు. తల్లిదండ్రులను ప్రేమించొద్దు, పొరుగు వాళ్ళను ప్రేమించొద్దు, ఆయన్నే ప్రేమించాలి, ఎవరిని ప్రేమించొద్దు అనే చెప్పాడు యేసు ప్రభు అని తప్పుడు ప్రచారాలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు నన్ను ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి ఆయనను? ఆయన ప్రేమించినంత ప్రేమించగలమండి? ఇంపాసిబుల్. మనకు చేతైనంత మట్టుకు మనం ఆయనని ప్రేమించాలి. అప్పుడు ఏం చేస్తామంట? బైబిల్లో ఉంది, ఆయనను ప్రేమించువారు ఆయన ఆజ్ఞల్ని ఏం చేస్తారట? పాటిస్తారు అని ఉంది మొదటి యోహాను పత్రికలో. ఆయనను ప్రేమించే వారు ఏం చేస్తారండి? ఆయన ఆజ్ఞల్ని పాటిస్తారు. అమ్మ నా వైపు చూడండి, చెప్పండి. ఆయనను ప్రేమించే వాళ్ళు ఎవరి మాట వింటారు? ఆయన మాటలు వింటారు. ఇప్పుడు మనం ఎవరిని బాగా ప్రేమిస్తామో వాళ్ళ మాటలు వింటామా వినమా? కదండి. ఇప్పుడు ఈ లవర్స్ ఉంటారు, ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు. లవర్, ఈమె లవర్ అడుగుతుంది కదా, లవ్ చేసే ఆయన అడుగుతుంది, ఇదిగో నాకు ఫలానా చున్ని కావాలి అని అడుగుతుంది. వాడు ఏం చేస్తాడేమంటే, అదే మగధీర సినిమాలో చున్ని అడిగింది కదా అని సార్ ఏం చేస్తాడు? గుర్రం ఎక్కేసి భయంకరంగా వెళ్తాడు అనమాట. అంటే ప్రేమించిన వాళ్ళు, మనం ఎవరిని ప్రేమిస్తామో
వాళ్ళు చెప్పింది మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా వింటాం. వాడు కొండెక్కమంటే కొండెక్కుతాము, వాడు చెట్టెక్కమంటే చెట్టు ఎక్కుతాము, వాడు పిట్టం తెమ్మంటే పిట్టం తెస్తాము, వాడు రెట్టం తెమ్మంటే రెట్టం తెస్తాం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? వాడిని ప్రేమిస్తున్నాం. మరి యేసు ప్రభువుని ప్రేమించామనుకో మనం ఎవరి మాట వింటాం? నిజం చెప్పాలా? యేసయ్య మాట వింటాం. మరి యేసయ్య ఇంతకేం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి అన్నాడు. స్తోత్రం. అర్థమైందా? ఏమన్నాడు? మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి అన్నాడు. రెండవది, మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి అన్నాడు. మూడవది, మీ తల్లిదండ్రుల మాటలు బోధ మీరు వినండి అన్నాడు. తల్లిదండ్రుల్ని దూషించు వాడి దీపము కారు చీకటిలో ఆరిపోతది అన్నాడు. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీ తల్లిదండ్రుల్ని సన్మానించుడు. ఎఫెసీ 6:1. అంటే ఇప్పుడు దేవుడు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గౌరవించండి, తల్లిదండ్రుల మాట వినండి అన్నాడు ఆ బైబిల్లో. మీ తల్లిదండ్రుల్ని ప్రేమించకూడదు, మీ తల్లిదండ్రుల్ని ద్వేషించాలి, మీ తల్లిదండ్రుల కంటే నేనే హీరో అన్నాడా? చెప్పండి. తల్లిదండ్రుల్ని ప్రేమించమన్నాడా లేదా? ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించామనుకో, ఆయన చెప్పిన మాట ఏం చేస్తాం? వింటామా వినమా? మరి ఏంటి ఆయన చెప్పిన మాట? మొదటిది, తల్లిదండ్రుల్ని చంపేయమన్నాడా? ఏ ఇళ్ళ బయట పంపియండి అన్నాడా? అన్నాలు పెట్టడానికి వాటాలు వేసుకోండి అన్నాడా? లేదు. ఏం చేయాలి? చెప్పాలి. వాళ్ళను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి అన్నాడా లేదా? నెంబర్ 1 చెప్పేశా. రెండవది ఏంటి? యేసు ప్రభు వారు అందరినీ ద్వేషించమన్నాడా? తలకాయ ఉండే మాట్లాడుతున్నారా? ఆ తలకాయలో కాసంత తాటి ఏమంటాం సార్? అది తాటి అంత గుజ్జైన ఉందా? ఏమన్నాడు ఆయన? ఈ పొరుగు వారిని ప్రేమించండి. పొరుగువాడు ఎవడు సార్? షాప్లకు వెళ్ళిపోయి మా ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళిపోయి క్యాస్ట్ సర్టిఫికేట్ తెలుసుకొని మన క్యాస్ట్ తోడా కాదా, మనం తోడా కాదా అని తెలుసుకొని అన్ని చేసి ప్రేమించమన్నాడా? లేదా? ఎవడైనా సరే మీ పొరుగు వాడైతే చాలు. వాడిని ఏం చేయాలి? చిన్న కులమని లేదు, పెద్ద కులమని లేదు, డబ్బు ఉన్నోడం లేదు, డబ్బు లేనోడం లేదు, రంగు ఉండడం లేదు, రంగు లేనోడం లేదు, రోగిష్టోడని లేదు, రోగం లేనోడం లేదు. ఎవరైనా సరే మీ పొరుగు వారిని ఏం చేయాలి? పక్కా శక్తి లోపం లేకుండా మీరేం చేయాలి? ప్రేమించాలి అన్నాడు సార్. ఫస్ట్ ఎవరిని ప్రేమించమన్నాడు? తల్లిదండ్రుల్ని. రెండవది పొరుగు వారిని. మూడవది వీళ్ళు చెప్తున్నారు దేవుడు అంట అందరినీ ద్వేషించమన్నాడు. మూడవది ఆఖరికి శత్రువుల్ని కూడా. వర్షం పడుతుంది. చెప్పండి. క్రైస్తవులు ఎవరిని కూడా ప్రేమించాలన్నాడు యేసు ప్రభు? మీ శత్రువుల్ని కూడా. అంతేనా సార్? ఉందా బైబిల్లో లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో స్పష్టంగా ఆయన శత్రువుల్ని కూడా ఏం చేయమన్నాడు? అన్యులు వాళ్ళ మిత్రుల్ని, వాళ్ళ చుట్టాన్ని ప్రేమిస్తారు. అన్యుల్లాగే మీరు చేస్తే ఏంటి గొప్ప? మీరు అలాగున ఉండకూడదు. మీరైతే శత్రువులను కూడా ప్రేమించాలి అన్నాడు. మరి వీళ్ళెవరండి బాబు? దారులెమ్మట తెలియదు, ఈ తెలియదు, ఉప్పు తెలియదు, పొల్లు తెలియదు, సున్నా తెలియదు, ఏమీ తెలియకుండా ఆ ముఖం కూడా బ్రష్ చేసుకొని గడుపుకోకుండా రోడ్లెమ్మట తిరుగుతున్నారు. ఇదిగో మీ యేసయ్య అందరినీ దేశించమన్నాడు అంటున్నారు. నిజమేనా? యేసయ్య దేశించమన్నాడు అందరినీ. ఏమన్నాడు? ఆయనను ప్రేమించమన్నాడు పక్క. ఎందుకు? ఆయనను ప్రేమిస్తేనే కదా నువ్వు ఆయన మాట వింటావు. ఆయనను ప్రేమిస్తేనే కదా ఆయన ఆజ్ఞ పాటిస్తావు. ఆయనను ప్రేమిస్తేనే కదా ఆయన మాట ఖచ్చితంగా చేస్తావు. కాబట్టి ప్రేమించాలి. ప్రేమించిన వాడితో దేవుడు ఏమన్నాడు? మీ తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం లేదు, పింఛన్ వయసు రాయగానే చంపేయాలి అట్లా అన్నడా? అట్లా అనలే. ఈ రోడ్లెమ్మడ తిరుగుతారా? వీళ్ళు చక్కగా వీళ్ళు ఇంట్లో ఉన్న అయ్యా అమ్మలకి బువ్వ పెట్టరు. వీళ్ళు
సరిగ్గా పండగకు సీర కూడా కొనిపించారు నాకు తెలిసి. ఇక రోడ్ ఎక్కడం, వాళ్ళకు మంది దగ్గరికి వెళ్ళడం, యేసు ప్రభు గురించి చెడుగా చెప్పడం, అసూయ వీళ్ళకి. ఒక సందర్భం ఉంది సార్, దాన్ని తీసుకున్నారు. మీరు మీరు వాళ్ళని ద్వేషించకుంటే నా శిష్యులు కాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ ఒక్కటి పట్టుకొని యేసు ప్రభుని చెడ్డోడు చేయాలి. ఇది ఎవరితో చెప్పాడు? విశ్వాసులతో చెప్పాడా? సంఘంతో చెప్పాడా? కాదు, మాతో చెప్పాడు, సేవకులతో చెప్పాడు. ఇప్పుడు మీకు చిన్న మాట చెప్పనా? ఆర్మీలో జాబ్ చేసేటోడు భార్యని ఎక్కడ పెట్టి ఆ యుద్ధానికి వెళ్తాడు? వెళ్తాడా లేదా? అప్పుడు వాళ్ళ ఆవిడ అంటేది, ఏంటండి నన్ను వదులుతున్నారంటే ఆయన ఏమంటాడు? చూడమ్మా, నాకు నా దేశం ఫస్ట్, నెక్స్ట్ నువ్వు. అంటే నా దేశం కంటే, నా దేశ క్షేమం కంటే, నా దేశ యుద్ధం కంటే నేను ఎక్కువ ప్రేమించను అని అంటాడు అన్నమాట. యుద్ధం చేసేటోడు. ఆ లవ్వు ఈ లవ్వు ఒకటే తమ్మి. అర్థమైందా తమ్మి? ఓ వదులుతా పోతున్నాం రోడ్లు ఏమంట, వీడియోలు ఏమంట. ఒక సైనికుడు ఎలాగైతే తన ఉద్యోగాన్ని భార్య కంటే, పిల్లల కంటే ఎక్కువ ప్రేమించాలో, అలా సేవకులు నన్ను ఎక్కువ ప్రేమించండి, సేవను ఎక్కువ ప్రేమించండి అన్నాడు. అది దాని అర్థం. అంతేగాని ద్వేషించమన్నాడు కదా అని అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్ వేసేసి, ముద్ర వేసేసి, నేను నిన్ను దేశిస్తున్నాను, నేను నిన్ను దేశిస్తున్నాను అని కాదు దాని అర్థం. అసలు ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన కనుడు ఒకడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఏంటి ఆయన ఆజ్ఞ? తల్లిదండ్రుల్ని ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి, థర్డ్ శత్రువుని కూడా ప్రేమించండి. సార్ మీకేం తెలుసు సార్? మీకేం తెలుసో తెలుసా? అరే మనోడైతే మనోడు, పరాయి వాడైతే మేము